హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చరిత్రలో మొట్టమొదటిసారిగా పెన్షనర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ కమ్యూటేషన్ 15 ఏళ్ల రికవరీయే సరైనది. హైకోర్టు కీలక తీర్పు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితిపై నెలకొన్న వివాదానికి ఏపీ హైకోర్టు తెరదించింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులు కమ్యూటేషన్ కింద ముందుగా తీసుకున్న మొత్తాన్ని 15 ఏళ్ల పాటు రికవరీ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు 15 ఏళ్లు గడువు సరైనదే అని స్పష్టం చేస్తూ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాలన్న పిటిషనర్ల వాదనను త్రోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల కీలక తీర్పైతే వెలువరించింది. సాధారణంగా కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఎందుకు ఎంచుకుంటారని చూసినట్లయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసే సమయంలో వారికి లభించే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అనగా లంప్ సమ్ అమౌంట్ అంటాము. తీసుకోవడాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అని అంటాము. ఉద్యోగులు తమ తక్షణ ఆర్థిక అవసరాలు, గృహ నిర్మాణము, పిల్లల పెళ్ళిళ్ళు, వైద్య ఖర్చులు మొదలైనవి తీర్చుకోవడానికి ఈ వెసులుబాటుని ఎంచుకుంటారు. ఇలా కమ్యూట్ చేసుకున్న భాగానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. నేపథ్యం మరియు వివాదం. గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారంగా కమ్యూటేషన్ కింద తీసుకున్న మొత్తాన్ని 15 ఏళ్ల పాటు ప్రభుత్వం రికవరీ చేసేది. 15 సంవత్సరాల రికవరీ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగి పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరించబడేది. అయితే ఇటీవల కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఈ 15 ఏళ్ల రికవరీ కాలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తాము తీసుకున్న అసలు మొత్తం, దానికి కొంత వడ్డీ కలిపి 11 సంవత్సరాలు 3 నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లు అవుతుందని, కాబట్టి ఆ గడువును తర్వాత పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలంటే 135 నెలల ఎవరికైతే పూర్తయిందో తర్వాత పూర్తి పెన్షన్ వారికి ఇవ్వాలి అని వాదించారు. 15 ఏళ్ల పాటు రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ ఆహ్, పునరుద్ధరణకు వీలు కల్పించే ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్‌లోని నిబంధనలు 18ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా గతంలో రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు పరిమితం చేస్తూ స్టే కూడా ఇవ్వబడింది. మరి ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఏఐజీ సాంబశివ సో, వాదనలైతే వినిపించారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది అంశాలనైతే కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన ఏమన్నారంటే, పెన్షన్ ఒక సంక్షేమ పథకం అన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకము. దీని భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగుల నుంచి ఎలాంటి చందా వసూలు చేయదు అనైతే ఆయన అన్నారు. కమ్యుటేషన్ స్వచ్ఛంద నిర్ణయం. సో, పదవి విరమణ సమయంలో కమ్యుటేషన్ తీసుకోవడమా లేదా అనేది ఉద్యోగి పూర్తిగా స్వచ్ఛందంగానే తీసుకునే నిర్ణయము. కమ్యుటేషన్ ఎంచుకునేందుకు ముందే 15 ఏళ్ల రికవరీ కాలం, ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ వంటి నిబంధనలు ఉద్యోగికి తెలుసు. ఆ నిబంధనలను అంగీకరించేవారు ఈ సౌకర్యాన్నైతే పొందుతున్నారు. ఇక ప్రయోజనాలు. కమ్యుటేషన్ ద్వారా ఉద్యోగులు ఏక మొత్తంలో పెద్ద మొత్తాన్ని పొందడమే కాకుండా, ఆ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానం. వేతన కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా కమ్యుటేషన్ రికవరీకి 15 ఏళ్ల కాలాన్ని అనుసరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తుందనైతే ముఖ్యంగా ఈ అంశాలను ప్రస్తావించారనమాట. కోర్టు తీర్పు ముఖ్యాంశాలు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవిస్తూ పిటిషన్‌లను అయితే కొట్టేసిందనమాట. కోర్టు తన తీర్పులో ఈ క్రింది అంశాలను నొక్కి చెప్పింది. నిబంధనలు తెలిసే ఎంపిక.
కమ్యుటేషన్ అనేది ఉద్యోగులకు అన్ని నిబంధనలు ముఖ్యంగా 15 ఏళ్ల రికవరీ కాలం అని తెలిసి, ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరిస్తామని తెలుసుకొని అంగీకరించి స్వచ్ఛందంగా ఎంచుకునే విధానం. దీన్నే కమ్యుటేషన్. కమ్యుటేషన్ స్టార్టింగ్‌లోనే ఈ విధంగా ఉంటుంది కాబట్టి, సో, అలాగే కోర్టు ప్రయోజనాలు పొందుతున్నందున సవాలు చేయడం తగదు అని కూడా అంటుంది. సో, కమ్యుటేషన్ ద్వారా ఏకమొత్తం పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు పొందుతూ, అదే సమయంలో దాని రికవరీ నిబంధనను రూల్ 18ని సవాలు చేయడం సరికాదు అని చెప్పింది. అలాగే కేంద్రంతో సమానత్వము. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల రికవరీ కాలాన్ని నిర్ణయించడం సమంజసమే అని గూడా తేల్చింది. తర్వాత 11 సంవత్సరాలు 3 నెలల వాయిదా తిరస్కరణ. సో, అసలు వడ్డీ 11 సంవత్సరాలు 3 నెలలుగా 135 నెలల్లో రికవరీ అవుతున్నందున పిటిషనర్ల లెక్కలను, వాదనను కోర్టు అంగీకరించలేదు. పెన్షన్ కమ్యుటేషన్ అనేవి నిర్దిష్ట నిబంధనలు, సేవా సూత్రాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొనింది. అలాగే రూల్ 18 సమర్థనీయం. ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్‌లోని నిబంధన 18 చట్టబద్ధమైనదేనని, దానిని కొట్టివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీర్పు యొక్క పర్యవసానాలు. ఈ తీర్పులో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలంపై స్పష్టత వచ్చింది. కమ్యుటేషన్ చేసుకున్న పెన్షనర్లకు వారు కమ్యుటేషన్ పొందిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్‌లో కోత కొనసాగుతుంది. ఈ 15 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాతే వారికి పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. 11 సంవత్సరాలు 3 నెలల తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడదు. సో, ఈ విధంగా హైకోర్టు తీర్పయితే ఇవ్వడం జరిగింది. పెన్షన్ కమ్యుటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే ఒక ప్రయోజనమని, దాంతో పాటు వచ్చే నిబంధనను కూడా వారు అంగీకరించినట్టేనని పునరుద్ఘాటించింది. ఈ 15 ఏళ్ల రికవరీ కాలాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏకీభవిస్తున్నాయని పేర్కొంది. ఈ తీర్పుతో పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది అనైతే చెప్పవచ్చు.